సగ్గుబియ్యం సబ్జా గింజలతోటి రోజ్ జెల్లీలు ఉపయోగించి మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ సమ్మర్లో ఈ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఒకసారి మీరందరూ ఈ రోజ్ మిల్క్ షేక్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. సబ్జా గింజల్ని వేడి శరీరం ఉన్నవాళ్ళు ఈ సబ్జా గింజల్ని ఎక్కువ తీసుకోవాలి. ఒక స్పూను సబ్జా గింజల్ని ఇలా బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని 2 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఒంటికి చలవ చేస్తుంది, అందుకని 2 స్పూన్లు తీసుకుని వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటిని నానబెట్టుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతుంది కదా, ఈ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వాటర్ అంతా తీసేసుకుని సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ముత్యాల్లాగా ఎలా మెరుస్తున్నాయో. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్ట్రైనర్లో వేసేసుకుని ఇది ఎక్కువ కుక్ అవ్వకుండా చల్లనీళ్ళు వేసేసుకుని వడకెట్టేసుకోవాలి. ఇలా వడకెట్టేసుకుని ఒక బౌల్లో వేసేసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. జెల్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ జెల్లీ కోసం నేను చైనా గ్రాస్ తీసుకుంటున్నాను. ఇది అన్ని సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంది. లిక్విడ్లోను పౌడర్ రూపంలో కూడా ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గానే ఉంది. మీకు ఏది నచ్చితే ఆ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. ఈ చైనా గ్రాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీంట్లో వాటర్ వేసుకుని దీన్ని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ జెల్లీ కోసం వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 1 గ్లాసు వాటర్ వేసేసుకుని ఈ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న ఈ చైనా గ్రాస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 2 స్పూన్ల పంచదారని వేసుకోవాలి. వేసుకుని దీన్ని కరిగించుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు రోజ్ మిల్క్ సిరప్ని వేసుకోవాలి. ఈ రోజ్ మిల్క్ సిరప్ బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంది. ఇలా వేసుకుని అంతా కలిపేసుకోవాలి. తొందరగానే కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఒక ప్లేట్లోకి వేసేసుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది జెల్లీలా తయారైంది కదా, దీన్ని నిలువుగా అడ్డంగా ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసేస్తే ఇవి పీసెస్గా వచ్చేస్తాయి. బౌల్ తీసుకుని పాలు తీసుకుని రోజ్ మిల్క్ సిరప్ని ఇందులో వేసేసుకోవాలి. సిరప్ అంతా కలిసిలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న ఈ సగ్గుబియ్యాన్ని 2 స్పూన్లు వేసుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్లు వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ రోజ్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ జెల్లీ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సబ్జా గింజలతోటి రోజ్ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం టేస్ట్ కోసం వెనీలా ఐస్ క్రీమ్ని వేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ వేసుకోవడం వల్ల దీనికి టేస్ట్ మరింత యాడ్ అవుతుంది. ఐస్ క్రీమ్ వేసుకున్నాం కదా, దీనిపైన జీడిపప్పుని బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ విధంగా సగ్గుబియ్యం సబ్జా గింజలతోటి రోజ్ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రకాల వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.